కాబట్టి ఇప్పుడు ఆ కాకికి అంత గొప్పతనం ఎక్కడిది అంటే యమధర్మరాజు గారి వరం. నిన్ను రోగం పీడించదు, లోకంలో అన్ని జాతుల్ని పీడిస్తాయి, కానీ నీకు రోగం రాదు. మరి చచ్చిపోవడం ఎలాగా? నీ అంత నువ్వు ఏదో ప్రమాదం వల్ల చచ్చిపోవాలి తప్ప నీ అంత నువ్వు చచ్చిపోవడం అన్నది నీకు లేదు అవతలమన్నాడు ఆయన. అందుకే అన్ని కాకులున్నా 4 కాకులు చచ్చిపోయి ఎప్పుడు కనపడవు. కాకి చచ్చిపోతే షాక్ కొట్టి చచ్చిపోవడం, ఎవరో క్యాటిల్ బార్ పెట్టి కొడితే ఏదో గుండు తగిలి చచ్చిపోవడం, అలా చచ్చిపోవాలి తప్ప కాకి సహజంగా చచ్చిపోయింది అని చెప్పడం చాలా కష్టం. 2 ఓ కాకిని గుర్తెట్టుకోవడం కూడా చాలా కష్టం. 1000 కాకులు వాలే అనుకోండి, ఓ కాకిని గుర్తెట్టుకుని అది ఎగురుతూ దాన్ని గుర్తెట్టుకుంటానని ఎప్పుడైనా చూడండి. రామాయణం చదివితే ఇలాంటి పరిశీలనలు మీకు అలవాటు అవుతాయి. మీరు కాకిని గుర్తుపట్టుకోలేరు. ఎందుకంటే అన్ని ఏది యవ్వనంలో ఉందో, ఏది చిన్నదో, ఏది వృద్ధురాలో, ఏది మధ్య వయస్సులో ఉందో, ఏది వానప్రస్థానికి వెళ్ళాలో మీరు నిర్ణయించలేరు. అన్నీ ఒక్కలా ఉంటాయి. అది యమధర్మరాజు గారి వరం ఆ జాతికి. ఆ కాకి సంతోషంగా అరిచిందంటే